ఎంతోమంది పాటలు వింటూ ఉంటాం. మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. మనం చిన్నప్పటి నుండి విన్న వాళ్ళలో అయితే బాలు గారేమిటి, అంతకుముందు వెళ్తే ఘంటసాల గారేమిటి, ఆ తర్వాత చిత్ర గారు, జానకమ్మ వీళ్ళందరి నుంచి మనం ఏవో కొన్ని పాటలు ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి బాలు గారి పాటల్లో ఏది ఎక్కువగా మీకు అబ్బా ఎంత బాగుంటుంది కదా అనేది అనిపించింది? ఆయన చాలా రకాలుగా ఇన్స్పిరేషన్. ద వే హౌ హీ టెల్స్ కూడా. ఈ పాడతా తీగలో ఆయన నొప్పించకుండా చెప్పాలని చూస్తారు. ఫస్ట్ నువ్వు ఇది బాగా పాడావు కానీ ఇందులో నువ్వు ఇంప్రూవ్ అవ్వచ్చు. అలా పాడతా తీయగాలో అప్పుడు నన్ను బాగా ఎక్స్ప్రెషన్స్లో నువ్వు బాగా ఇస్తూ ఉంటావు, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి నాకు బాగా మంచి కామెంట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఆయన పాటలు అన్నీ, హీఈస్ వెరీ వర్సటైల్, అన్ని రకాలు పాడుతూ ఉంటారు. వి లైక్ ఎవ్రీ లైక్ వాట్ ఎవర్ హీ హాస్ సంగ్ ఈజ్ బ్యూటిఫుల్ మాస్టర్ పీస్. యా ఓకే. సో ఈ మధ్య కాలంలో సింగర్స్లో అంటే మన చిత్ర గారు కానీ, జానకమ్మ కానీ, సుశీలమ్మ కానీ వీళ్ళందరూ పాడిన పాటలో ఎక్కువగా మీరు ఇష్టపడుతూ ఉంటారు? ఇప్పుడు రీసెంట్గా అయితే మేము ఇప్పుడు సిద్ శ్రీరామ్ సాంగ్స్ బాగా లైక్ చేస్తూ ఉన్నాం. ఓకే. తన స్టైల్ కూడా బాగా ఇష్టం. ఆయన పాడే ఇవి అన్నీ కూడా కర్ణాటిక్ ఎసెన్స్ ఉంటుంది. అండ్ మాకు వీఆర్ మోర్ కనెక్టెడ్ టు వాట్ ఎవర్ హీ సింగ్స్. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ మాడ్యులేషన్స్ కానీ బాగా ఇష్టం. అండ్ మీరు చెప్పినట్టు ఓల్డర్ సింగర్ లో మనకి పికప్ పాయింట్ ఒక్కొక్కటి ఉంటుంది వాళ్ళ నుంచి. సో మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మన వే ఆఫ్ సింగింగ్ ని డెవలప్ చేసుకోవాలి. సో వాళ్ళందరివి కూడా బాలు గారు, జానకి అమ్మ, చిత్ర అమ్మ, సుశీల గారు వీళ్ళందరివి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవడము. అవి లీలా గారు, జిక్కి గారు, లీలా గారు, అసలు వాళ్ళవన్నీ ఇంకా వాళ్ళందరూ లెజెండ్స్. భానుమతి గారు కదా అసలు ఆవిడైతే ఇంకా ఓన్ ఆవిడే రాసుకునేది, ఆవిడే పాడేది, ఆవిడే మ్యూజిక్ డైరెక్షన్.